Hi viewers, how are you? I am Dr. Mohan Maharaj, Director of Critical Care, Visakhapatnam Medicover Hospitals. ఈరోజు మనము 13వ తారీఖు సెప్టెంబర్ వరల్డ్ సెప్సిస్ డే అన్న సందర్భంగా సెప్సిస్ అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం. సెప్సిస్ అంటే నథింగ్ బట్ ఇన్ఫెక్షన్. కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బాడీకి డేంజర్ అవుతుందో అప్పుడు మనం సెప్సిస్ అంటాం. సో కాబట్టి అది రాకుండా చూసుకోవాలంటే ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షను, అంటే మంచి హ్యాండ్ వాషింగు లేదా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము, అలాగే త్వరగా మనం ఐడెంటిఫై చేయగలగడము అండ్ ప్రాపర్గా కరెక్ట్ పద్ధతుల్లో మనం ట్రీట్మెంట్ చేయడం. ఎందుకంటే ప్రపంచంలో 11 మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్ ఎవ్రీ ఇయర్. సో అందుకోసం ఇది ప్రివెంటబుల్ డిసీజ్. పర్టికులర్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వల్నరబుల్ పీపుల్ అందరూ కూడాను ఇలాంటి వాటిని త్వరగా క్యాచ్ చేస్తారు. మీకు నాకు ఇన్ఫెక్షన్ రాదు, సేమ్ బ్యాక్టీరియా ఉన్నా. బాడీలో మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయో అంతకంటే 5 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నాయి. అందులో 80% మంచి బ్యాక్టీరియా, 20% చెడు బ్యాక్టీరియా ఉంది. సో వాటిని మనం అన్నిటితో పాటు క్లీన్ చేసుకోవాలి. సోప్ అండ్ వాటర్ ఈజ్ ద బెస్ట్. సో కానీ వీటన్నిటికీ మనకు వరల్డ్ సెప్సిస్ డే సందర్భంగా ఒక థీమ్ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ద ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, ఫైటింగ్ అగెనిస్ట్ ఇమ్యూనిటీ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఇన్ ద ఫైట్ ఆఫ్ అగెనిస్ట్ ద సెప్సిస్. సో కాబట్టి ఇప్పుడు మనకు ఇది చాలా రెండు వైపులా పదునైంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా వచ్చేస్తే మీకు గుర్తుంది, కోవిడ్లో ఎక్కువ రెస్పాన్స్ అయిపోయి ఆర్గాన్స్ దెబ్బతింటాయి, తక్కువ రెస్పాన్స్ అవుతే ఇన్ఫెక్షన్తో బాధపడతారు. అలా కాకుండా ప్రాపర్గా కరెక్ట్గా అర్లీ ఐడెంటిఫై చేసి ప్రివెన్షన్ లేకుండా మనం ఐడెంటిఫై చేయగలిగినా మనం వెంటనే ప్రాపర్ కల్చర్ బేస్డ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నా చాలా మంచిది. ఈ విధంగా మనం దిస్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ diseases and preventable deaths can be made in the society, and we Medicover are committed to train and teach all the stakeholders, whoever is taking care of the patients. Thank you.